రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రవి సూసైడ్ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A1 నిందితుడు GSN ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిరుపతి రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు 17 రోజుల అనంతరం తిరుపతి రావుని అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే ఆన్లైన్ వెబ్సైట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ను తిరుపతిరావు ప్రారంభించారు. 600 రూపాయలు కట్టించుకొని ఈ స్కీమ్లో జాయిన్ కావడానికి మొబైల్ ఫోన్కు లింక్స్ పంపి స్కీమ్లో జాయిన్ చేసుకున్నాడు. 10% కమిషన్ వస్తుందని నమ్మబలకడంతో పలువురు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో నేరటి రవి కూడా స్కీమ్లో చేరాడు. కుప్పల తెప్పలుగా డబ్బులు కట్టించి సభ్యులను స్కీమ్లో చేర్చిన రవి సభ్యుల ద్వారా 13 లక్షల రూపాయలు తిరుపతిరావు అకౌంట్లో జమ చేశాడు. ఫేక్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నావంటూ విలేకరులు నేరటి రవిని బెదిరించడంతో రవి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి ఆత్మహత్యకు విలేకరుల వేధింపులతో పాటు ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ కారణమని పోలీసులు చెబుతున్నారు. టంగుటూరు గ్రామంలో చనిపోయినటువంటి ఈ నీరటి రవి ఉదంతం ఇది. నీరటి రవి తన 3 పిల్లల్ని ఆర్థిక దాంట్లో ఇబ్బందులు ఇరుక్కుపోయి ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో అతను చేరి అతనితో పాటుగా అతని గ్రామస్తులను చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని ఆశపెట్టి చేంజ్ చేసుకోవడం ద్వారా కొంత డబ్బు సంపాదించి తర్వాత అప్పుల పాలైన సందర్భంగా అతను వాళ్ళ పిల్లల్ని చంపుకొని తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కేసులో ఆ నిందితుల అరెస్టు కొనసాగుతుంది. 13 lakhs యాడ్గా కంప్లీట్గా చూసాము. ఇందులో ఈ 13 lakhs సంపాదించిన దాంట్లో ఈయన కొంత అమౌంట్ సొంతగా ఖర్చు పెట్టుకొని ఒక 2 లక్షల రూపాయలు అది ఒక స్కీమ్లో మన ఏంటి ఫైనాన్స్లో కూడా తీసుకొని ఒక కారు కొనుక్కోవడము, మిగతా డబ్బులు 2 లక్షల రూపాయలు ఎవరు వేరే వాళ్ళకు దాంట్లో డబ్బులు ఇవ్వడము, మిగతా అంతా తన అక్కడ ఖర్చుల కోసం వాడుకోవడం జరిగింది. ఇక ఫర్దర్గా ఇట్లాంటి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా, ఇలాంటి ఏమైనా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఇందులోనే కాక ఇంకా వేరే దాంట్లో ఈయన పాత్ర ఏమన్నా ఉందా అనేది తదుపరి విచారణలో తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఇతను ఇక్కడ నుంచి మన నీరటి రవి అండ్ టంగుటూరు విలేజ్ నుంచి పోయిన అమౌంట్స్ ఆ 2 బ్యాంకులకు సంబంధించిన 13 లక్షల రూపాయల అమౌంట్గా చేరడం జరిగింది. ఇటు కేసులో ఈ నీరటి రవి వ్యక్తిని ఇక్కడ రిమాండ్ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. పలకలు కట్టి ఇప్పించాడు. అదేదో అక్కడ అన్నదాసం 3 ఉన్నాయి అంటే వాళ్ళు భోజనాలు పెడతానంటే అమౌంట్ కూడా పంపించాము. ఐడి చేసిన అమౌంట్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అవి కూడా పెట్టాడు. అలా ఊళ్ళో ప్రెసిడెంట్ ఎవరో తెలియదండి, ఆయన ద్వారా పలకలు కట్టి ఇప్పించాడు. అన్నప్పుడు ఇది బాగానే చేస్తున్నాడు కదా, సరే అని మెంబర్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు. మనకి అతను ఏంటంటే ఎవరైనా ఒక మెంబర్ రిజిస్టర్ అయితే ఒక 600 రూపాయలు నాకు పంపిస్తారు ఒక్కలు అయితే. అది ఒక 10 రిజిస్టర్ చేసాడు అనుకోండి, ఒకేసారి బల్క్గా 6,000 రూపాయలు పంపిస్తాడు. అదండి అంటే 6,000 రూపాయలు పంపించాడంటే 6,000 రూపాయలు ఐడి కాదండి, 6,000 రూపాయలు డివైడెడ్గా 600 అంటే 10 ఐడీలు వస్తాయి. ఆ 10 ఐడీలు అతను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే నాకు ఈ 6,000 రూపాయలు బల్క్గా పంపించేవాడు.